నమస్తే అండి, వెల్కమ్ టు నేటి తరమవ్వ ఛానల్. ఫ్రెండ్స్ మరి ఈరోజు వీడియో ఏంటి అంటే వర్క్ ఫ్రమ్ హోమ్ అండి. ఇది కూడా నేను ఒకటే చెప్పానండి, మనం ఇంట్లో కూర్చొని మనం డబ్బులు సంపాదించేది ఏదైనా వర్క్ ఫ్రమ్ హోమ్ కిందకి వస్తుంది. సో ఇలా చేసి ఇవి ఉట్టి పనికిరాని పిచ్చి మొక్కలతో కూడా, మనం పిచ్చి మొక్కలు అనుకుంటాం చూడు, ఆ పిచ్చి మొక్కలతో కూడా లక్షలు సంపాదించే వాళ్ళు చాలా ఉన్నారు. మనం మీరు ఎందుకు చేయకూడదు? సో తప్పకుండా చేయొచ్చండి. సిటీ అవుట్స్కర్ట్స్లో ఉన్న వాళ్ళకి, చిన్న పల్లెటూరు కావచ్చు, సిటీ అవుట్స్కర్ట్స్, చాలా ఇలాంటి పిచ్చి మొక్కలు, అంటే మన పిచ్చి మొక్కలు అనుకునే మొక్కలండి, డబ్బులు సంపాదించే మొక్కలు ఎన్నో ఉన్నాయండి. వాటితో కూడా డబ్బులు సంపాదించుకోవచ్చు అని మీరు ఎంతమందికి తెలుసు? కొంచెం కష్టపడాలండి. ప్రతిదీ అంటే మనం ఇంట్లోనే ఉంటాము, మన దగ్గరికి వచ్చేయాలి. అంతేగాని ఇక్కడే ఉంటాను, నేను గడప దాటను అంటే జరిగాయండి. కొన్ని మనం బయటికి వెళ్ళి తీసుకురావాల్సి వస్తుంది. ఇప్పుడు మొక్కలు అనుకుందామండి, ఈ లక్షలు తెచ్చిపెట్టేవి మనం వెళ్ళి తీసుకొచ్చుకోవాలి కదా, తీసుకొచ్చుకునే వేరే వాళ్ళకి అమ్ముకోవాలి. దీంతో మంచి బిజినెస్ జరుగుతున్నాయండి, నిజం చెప్తున్నాను. ఇలాంటి మొక్కలు మీ దగ్గర ఉన్నాయంటే మీరు ఫుల్గా డబ్బులు సంపాదించుకోవచ్చు అండి. కాకపోతే తెలివిని ఉపయోగించాలి, మన తెలివిని ఉపయోగించాలి. కొంచెం ఆలోచనకు మన తెలివికి ఇంకొంచెం పదును పెట్టాలి, కొంచెం ఆలోచించాలి. ప్రతి దాంట్లో మనం డబ్బులు సంపాదించుకునే ఐడియాస్ అనేది దొరుకుతాయండి. అందుకనే నేను ఏం చెప్తున్నా అంటే, అయ్యో నాకు ఏదో ప్యాకింగ్ జాబ్స్ అని ఊరికి అడుగుతున్నారు కదా నన్ను. ప్యాకింగ్ జాబ్స్ అనేది ఎక్కడి నుంచి తీసుకురావాలో నాకు అర్థం కాదు. నేను ఎక్కడ ప్యాకింగ్ వీడియోస్ అయితే నేను పెట్టలేదండి. నేను చాలా రోజుల క్రితము మా ఇంటి దగ్గర ఇలా చేస్తున్నారో కవర్స్ అనేది పెట్టినా అండి. అది మనం ఇచ్చేది కాదు, ఆరో పేపర్ ప్రొడక్ట్ అని ఒక కంపెనీ ఇస్తుంది. చాలా మంది ఇప్పటికీ చేస్తున్నారు అది రెగ్యులర్ వర్క్. చాలా మంది అయితే ఏంటంటే ఎప్పటికీ నడవే వర్క్ ఫ్రమ్ హోమ్ అనేటి కొద్ది రోజులు ఇచ్చి ఆపిస్తారు. కానీ వాళ్ళది ఎప్పటికీ అంటే మనకి సంవత్సరం పొడవునా నడుస్తుంది అండి. ఎప్పుడో ఒకసారి వర్క్ నడవదు కానీ వాళ్ళకి నడుస్తుంది. కానీ వాళ్ళు ఇవ్వకపోతే మనం ఏం చేయలేమండి. సో వాళ్ళ కంపెనీ, అది వాళ్ళ ఇష్టం, ఎంతమందికి ఇస్తారు, ఎక్కడ ఇస్తారు అనేది. సో ఇది అయితే ఇప్పుడు నేను చెప్పేది విలేజ్లో ఉండే వాళ్ళకి, సిటీ అవతల ఉండే వాళ్ళకి ఇది బాగా ఉపయోగపడుతుందండి. సో ఎవరైనా సంపాదించుకోవచ్చు అండి. డబ్బులు కావాలి, కష్టపడతాం అనుకునే వాళ్ళు సంపాదించుకోవచ్చు. మరి ఇవి ఏంటి అనుకుంటున్నారా? ఇది నాకు కూడా అవసరమే అండి, నేను కూడా తీసుకుంటాను, నాకు కూడా అవసరమే. దీంట్లో ఎన్ని రకాలు ఉన్నాయని తెలుసా? పిచ్చి మొక్కలు అనుకునే మొక్కలు, మనకు అవసరం లేదనుకునే మొక్కలు ఎన్నో ఉన్నాయి. దాంట్లో కొన్ని చెప్తా అండి. దాంట్లో ఏది మీ దగ్గర ఉన్నా మీకు బాగా యూజ్ అవుతుందండి. సో ఈ వీడియో మీకు ఉపయోగపడుతుంది అనుకునే నేను వీడియో అనేది చేస్తున్నా అండి. సో ఇది మీకు ఉపయోగపడకపోయినా ఇంకా ఎవరికైనా ఉపయోగపడచ్చు, కాబట్టి తప్పకుండా షేర్ చేయండి, ఇంకొకరికి హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. మరి ఈ పిచ్చి మొక్కలు ఏంటి? మనం అనుకునే ఈ పిచ్చి మొక్కలలో కొన్ని ఉన్నాయండి, నేను చెప్తాను. మందార పువ్వుల చెట్టు అండి. ముద్ద మందారం కానీ, రెక్క మందారం కానీ నాటు చెట్టు అండి. ఈ పువ్వులు ఎంతో బిజినెస్లు జరుగుతున్నాయండి. ఈవెన్ నేను కూడా తీసుకుంటున్నా. ఎండబెట్టిన మందార పువ్వుల్ని నేను కూడా కొనుక్కుంటున్నా. సో ఇది మనకి దేనికి ఉపయోగపడుతుంది అంటే, ఎన్నో ఆయిల్స్లల్లో మనకి మందార పువ్వులను వాడుతూ ఉంటారు. నేనైతే హెన్న ప్రిపేర్ చేయడానికి మందార పువ్వులను వాడుతున్నాను. అలాగే రకరకాల ఆయిల్స్లల్లో మనకి మందార పువ్వులను వాడుతున్నారు. సోప్లల్లో మందార పువ్వులను వాడతారు, షాంపూలల్లో వాడతారు. అంటే ఆయిల్లల్లో, షాంపూలల్లో అయితే ఎక్కువగా వాడతారండి. అండ్ హెన్నాలో కూడా చాలా మంది వాడతారని అనుకుంటున్నాను. నేనైతే వాడుతున్నాను హెన్న ప్రిపేర్ చేయడానికి మందార పువ్వులు. సో మందార చెట్లు ఉన్నాయంటే మనం మంచి డబ్బులు సంపాదించుకోవచ్చు అండి. సో కాకపోతే కొంచెం తెలివి ఉపయోగించాలండి మనము. దీన్ని ఎట్లా సేల్ చేయాలి, ఎవరు తీసుకుంటారని అట్లా. సరే, ఇంకొక ఇది మామూలుగా మందార పువ్వులు అనగానే దేవునికి పెట్టడానికి అనుకుంటామండి. కానీ మందార పువ్వులతో కూడా మంచి బిజినెస్ ఉందనే విషయం మీకు తెలపాలనే మీకు చెప్తున్నా అండి, ఓకేనా? మందార పువ్వులు జుట్టు నలుపు చేస్తుంది, హెయిర్ను పెంచుతుంది, హెయిర్ ఫాల్ తగ్గిస్తుంది. మరి అందుకే చాలా మంది తీసుకుంటారు. మందార పువ్వులే కాదు, మందార ఆకులు కూడా కొన్ని ఆయిల్లా ఉపయోగిస్తారు. ఓకే, తర్వాత వచ్చేసి మనకి గోరెంటాకు మనం చేతికి పెట్టుకోవడానికే కాదు, హెన్న అనేది బయట ఎన్ని హెన్న బిజినెస్లు జరుగుతున్నాయండి. పెద్ద పెద్ద హోల్సేల్ మార్కెట్లు కావచ్చు, చిన్న షాపులు కావచ్చు, ఎన్నో బిజినెస్లు అండి. కొంచెం లక్షల మంది హెన్న బిజినెస్ చేస్తున్నారండి. వాళ్ళందరూ ఏం తీసుకుంటారు? ఈ గోరెంటాకే తీసుకుంటున్నారు. కాకపోతే కొందరు నాలాగా న్యాచురల్ ప్రోడక్ట్ తయారు చేస్తే, కొందరు కెమికల్స్ వాడి. సో ఎన్నో బిజినెస్లు ఎంతో మంది చేస్తున్నారు కదా. సో తప్పకుండా గోరెంటాకు అనేది అందరికీ కావాల్సిందే అండి. గోరెంటాకు కూడా మనకి పిచ్చి మొక్క కాదు, డబ్బులు సంపాదించే మొక్క గోరెంటాకుతో చాలా బిజినెస్లు నేనే తీసుకుంటున్నా అండి. ఎండబెట్టిన గోరెంటాకు నేను కూడా కొనుక్కుంటున్నా. అండ్ 4 మంది ఎంతమంది ఉన్నారంటే, బోలెడు మంది లక్షల బిజినెస్లు చేసేవాళ్ళు ఉన్నారు గోరెంటాకుతో. హెన్న బిజినెస్ అలా జరుగుతుంది. సరే, 2 చెప్పానండి. ఇంకా 3వ చెప్పాను, కుప్పెంటాకు పిచ్చి మొక్క.
పొలాలలో పిచ్చి అంటే మనకి రోడ్ల పక్కల ఏదైనా చిన్న చిన్న చెట్లు ఉన్న దగ్గర కూడా మనకి కుప్పెంటాకు దొరుకుతుంది. కుప్పెంటాకుతో సోప్స్ తయారు చేస్తురండి. కుప్పెంటాకు ఏంటంటే మనకి స్కిన్ ఎలర్జీ, స్కిన్ పైన వచ్చే ఇన్ఫెక్షన్లు తగ్గిస్తుంది కుప్పెంటాకు. సో కుప్పెంటాకు, వేపాకు, తులసాకు వీటితో ఈ తులసాకు కూడా అండి అనుకుంటారు కదా మనకి కాలు పూజకైనా తులసాకు, వేపాకు, కుప్పెంటాకుతో సోప్స్ తయారు చేయొచ్చు. ఇలా సోప్స్ చేసి ఎంతో మంది కూడా బిజినెస్ చేసి డబ్బులు సంపాదిస్తున్నారండి. ఇలా ఎందుకంటే మనకి ఎవరు చేస్తున్నారు వాళ్ళకి మనం ఇవ్వచ్చా, వాళ్ళని కాంటాక్ట్ అయ్యి మనం ఇలాంటివి కూడా మనం వాళ్ళకి పంపించి డబ్బులు సంపాదించుకోవచ్చు అండి. ఇవి పిచ్చి మొక్కలు కావు ఓకేనా. వేపాకు, తులసాకు, కుప్పెంటాకు. కుప్పెంటాకు సిటీలో ఉండే వాళ్ళకి దొరకదు, విలేజ్లో ఉండే వాళ్ళకి బాగా దొరుకుతుంది. పొలాల గట్ల చుట్టుపక్కల అంటే ఉంటాయి కదండి, పక్కకి మొలుస్తూ ఉంటాయి పిచ్చి మొక్కల్లాగా. తర్వాత వచ్చేసి బ్రింగ్రాజ్. దీనినే గుంట గరాల ఆకు అంటారు, గుంట గరగరాల ఆకు. దీన్నే బ్రింగ్రాజ్ ప్లాంట్ అంటారు. ఇది మనకి ఇప్పుడు ఈ సీజన్లో వర్షాకాలంలో ఫుల్గా దొరుకుతుందండి. నాట్లు వేయడానికి పోయిన వాళ్ళకి మస్తు దొరుకుతుంది. సో విలేజ్లల్లా చెప్తున్నాను కదా మీరు లక్షలు సంపాదించవచ్చండి మంచిగా. దీనికి ఈ బ్రింగ్రాజ్ ప్లాంట్తో ఓన్లీ ఆయిలే తయారవుతుందండి, బ్రింగ్రాజ్ ఆయిల్. అలాగే బ్రింగ్రాజ్ ఈ లీవ్స్తో షాంపూస్ తయారు చేస్తున్నారు. నేనైతే ఇప్పుడు హెన్నాలో కూడా కలుపుతున్నా అండి. నేను తెప్పించుకుంటున్నా, డబ్బులు ఇచ్చి నేను తెప్పించుకుంటున్నా అండి. అయితే అవి మనకి పచ్చి కాకుండా నాకు ఎండినయ్యే పంపించమని చెప్తున్నా. ఎందుకంటే వాళ్ళు నుంచి నాకు వచ్చేసరికి 10 days పట్టచ్చు, 6 days పట్టచ్చు. అవి బూజు పట్టడం అలాంటివి జరుగుతాయి కాబట్టి ఎండబెట్టిందే తీసుకుంటున్నా. లీవ్స్ ఇండిగో ప్లాంట్ అండి. ఇది అంటే తోటలాగా కూడా పెంచుతున్నారు. ఎందుకంటే ఈ చుట్టూ నల్లబరుస్తుంది. ఇప్పుడు హెన్నానేమో రెడ్గా చేస్తుంది, ఇండిగో ఏమో బ్లాక్ చేస్తుంది అన్నట్టు. సో ఇండిగో ప్లాంట్ అండి. ఇండిగో మనము ఇప్పుడు ఊళ్ళో మీకు ఎక్కువ ప్లేస్ ఉంటుంది కాబట్టి ఈ ఇండిగో ప్లాంట్స్ పెంచవచ్చు. ఇది మంచి బిజినెస్ అండి, లక్షల్లో బిజినెస్ జరుగుతుంది దీంతో. పెంచవచ్చు. లేదు అంటే ఈ ప్లాంట్ను గుర్తుపట్టి మనము ఆకులు సేకరించి కూడా మనం ఇది ఎవరైతే మనకి ప్రొడక్టులు తయారు చేస్తారో వాళ్ళతో మనం మాట్లాడుకొని ఈ బిజినెస్ కూడా చేసుకోవచ్చు. లక్షల్లో జరిగే బిజినెస్లు అండి. ఇండిగో అండ్ హెన్నా అంటే గోరెంటాకు, ఈ ఇండిగో లీవ్స్ ఇది ఇంకేం చెప్పాను మీకు, మందార పువ్వులు ప్లస్ బ్రింగ్రాజ్, ఇవన్నీ కూడా లక్షలలో డబ్బులు సంపాదించే మీరు అనుకునే పిచ్చి మొక్కలు. ఇవేటితో డబ్బులు బాగా సంపాదించుకోవచ్చు. సో ఆలోచించండి, లేకపోతే పెంచండి. ఎందుకంటే మీకు ఊర్లలో చాలా ప్లేస్ ఉంటుంది, ఖాళీ జాగాలు, కాబట్టి పెంచండి. లేకపోతే వీటిని మంచి బిజినెస్ లాగా రూపొందించుకోండి మంచిగా, ఓకేనా. డబ్బులు సంపాదించుకోండి. జస్ట్ ఈ ఐడియా ఇవ్వడానికి మట్టికి నేను వీడియోనే చేశానండి. ఇంకా మంచి కంటెంట్లతో మీ ముందుకైతే ఉంటానండి. సో మనకి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తానండి. సో ఇంకొక ఛానల్ ఉంది మనకు, రాణి న్యాచురల్ బ్లాగ్స్. దాంట్లో కూడా మన వీడియోస్ అనేవి ఉంటాయి కాబట్టి సో ఆ ఛానల్లో ఆ వీడియోస్ కూడా ఫాలో అవ్వండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ మరి.